చైతన్య మహాప్రభు ఎవరు? సాక్షాత్తు శ్రీకృష్ణుడే. ఒక భక్తుని హృదయం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మరియు శ్రీమతి రాధారాణి తనని ఎంతలా ఎలా ప్రేమిస్తుందో తెలుసుకోవడం కోసం మేలిమి బంగారం ఛాయతో శ్రీకృష్ణుడు శ్రీమతి రాధారాణి ప్రేమ భావనను భక్తుడి హృదయాన్ని అనుభవించడానికి తనకు తానే భక్తుడిగా శ్రీ చైతన్య మహాప్రభువులా అవతరించాడు. శ్రీ చైతన్య మహాప్రభు గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి? శ్రీమద్ భాగవతం 11వ స్కందం 5వ అధ్యాయం 32వ శ్లోకంలో, అలాగే గరుడ పురాణం, నృసింహ పురాణం మరియు స్కంద పురాణాల ప్రకారం కలియుగంలో సచీమాత గర్భాన బంగారు వర్ణంలో శ్రీమతి రాధారాణి మరియు శ్రీకృష్ణ మిళిత రూపంలో శ్రీ చైతన్య మహాప్రభువులా శ్రీకృష్ణుడు మళ్లీ జన్మిస్తాడని పురాణాలు స్థిరంగా ధృవీకరించాయి. శ్రీకృష్ణుడు భవిష్యత్తులో ఒక సువర్ణ రూపాన్ని ధరించి మానవాళిని మోక్ష మార్గంలో నడిపిస్తారని పురాణాల్లో చెప్పినట్లుగానే ఆ లిఖితాలను అక్షరాల నిజం చేస్తూ శ్రీ చైతన్య మహాప్రభు 1486లో ఇప్పటికీ పశ్చిమ బెంగాల్లోని నవద్వీపులో పూర్ణచంద్రుని కాంతిలో నీమ వేప చెట్టు నీడన పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున స్వర్ణ తేజస్సుతో విరాజిల్లుతూ అవతరించాడు. ఆయన జన్మస్థలం నీమ చెట్టు కింద కాబట్టి నీమాయి అని స్వర్ణ కాంతితో జన్మించారు కాబట్టి గౌరాంగ అని పిలువబడ్డాడు. శిశు నిమాయి లీలలు. చైతన్య మహాప్రభు ఎన్నో లీలలు చేశారు. కానీ బాల్యం నుంచే ఆయన యొక్క భక్తిమయమైన మహిమల స్వభావం స్పష్టంగా కనిపించింది. భగవన్నామ సంకీర్తనకు తప్ప మరో ఆటలకు ఆయన ముద్దులొసిగేవారు కాదు. భగవన్నామాన్ని వింటే తప్ప ఏడుపు ఆపేవారు కాదు. ప్రభు అవతరించిందే ఈ పుణ్యకార్యం కోసం కదా మరి. శ్రీ చైతన్య మహాప్రభు ప్రతీకలు, బోధనలు హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రసాదించి కేవలం మంత్రాన్ని జపించి ముక్తి మార్గాన్ని పొందవచ్చని చెప్పి వైకుంఠానికి సులభమైన బాటలు వేశారు మహాప్రభు. కేవలం భగవన్నామ సంకీర్తనే మోక్షాన్ని ప్రసాదించే ఏకైక మార్గం అని ఉపదేశించారు. జీవన సాఫల్యానికి సంబంధించిన విషయాలను అత్యద్భుతంగా తెలియజేశారు శ్రీ చైతన్య మహాప్రభు. జై జన గౌరాంగ భాజే, జై జన గౌరాంగ భాజే. శ్రీ చైతన్య మహాప్రభు బోధనలు. తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణునా అమానీనా మానదేనా కీర్తినీయా సదా హరి. అహంకారం తృణాదపి సునీచేన. ఒక మనిషి అహంకారం వదిలి తనని తాను వీధిలోని గడ్డిపరక కన్నా తక్కువగా భావించి ఇతరులకు గౌరవమిచ్చి తనకే గౌరవం కోరుకోకుండా అత్యంత వినయంతో భగవంతుని పవిత్ర నామాన్ని కీర్తించాలి. భక్తి మార్గంలో పురోగతి సాధించాలంటే మనం అహంకారాన్ని తగ్గించుకొని ఇతరులలో భగవంతుని సాక్షాత్కారాన్ని చూడాలి. సహనం తరోరపి సహిష్ణునా. వృక్షం ఎన్ని తుఫాన్లను, ఎండలను, వర్షాలను ఎదుర్కొన్నా అది ఎవరినీ దూషించదు. ఎవరైనా వృక్షాన్ని నరికినా అది తన ఫలాలను, నీడనిచ్చే స్వభావాన్ని ఉపసంహరించుకోదు. అలాగే మనిషి కూడా ఎన్ని అవమానాలు, బాధలు, భయాలు ఎదురువచ్చినా పారిపోకుండా వాటిని ఓర్పుతో, సహనంతో, భగవంతుని ధ్యాసభావంతో స్వీకరించి ఎదుర్కోవడమే నిజమైన భక్తి అని నిర్వచించారు. స్వార్థరహిత సేవ అమానినా మానదేనా. నిన్ను అవమానించినా నీవు మాత్రం గౌరవం ఇవ్వడంలో ముందుండాలని, కాని తిరిగి మరల గౌరవం ఎప్పుడూ ఆశించకూడదని బోధించారు. భక్తి అనేది స్వార్థరహితం. ప్రేమను పంచడంలో ఆనందం అనుభవించాలి, కాని మనకు మరల దానిని ఆశించే మనస్తత్వం వద్దు అని చెప్పారు. హరినామ సంకీర్తనం సాఫల్యానికి మార్గం. హరినామ సంకీర్తన భక్తి మార్గంలో అత్యంత ముఖ్యమైన సాధనం.
భగవంతుని పవిత్ర నామాలను పఠించడమే మనల్ని భగవత్ చైతన్యంలో లీనమయ్యేలా చేస్తుంది, మనస్సును పవిత్రం చేస్తుంది, భగవత్ ప్రేమలో ఇమిడి అంతులేని ఆనందాల్ని పొందుతుంది అని మార్గదర్శనం చేశారు. భజ గౌరాంగ కహ గౌరాంగ లహ గౌరాంగేరా నామరే. గౌర పౌర్ణిమ వేడుకలు ఇంత గొప్ప మార్గాన్ని చూపించిన శ్రీ చైతన్య మహాప్రభు అవతరించిన పవిత్రమైన రోజును గౌర పౌర్ణిమగా భక్తులు జరుపుకుంటారు. తొలకరి జల్లు వలె వసంత ఋతువులోని వృక్షం తొలి చిగురు మాదిరి నూతనోత్సాహంతో తమ భక్తిని వినయం, ప్రేమ, భగవత సేవలతో వ్యక్తపరుస్తూ ఆధ్యాత్మిక పురోగతిని పొందుతారు. భక్తులు దేవాలయాలలో, ఇళ్లలో అందరూ కలిసి హరే కృష్ణ మహామంత్రాన్ని సంకీర్తనం చేయడం, చైతన్య చరితామృతం, చైతన్య భాగవతం వంటి గ్రంథాలను చదువుతూ శ్రవణం చేస్తూ చంద్రోదయం వరకు ఉపవాసం ఉండి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ శ్రీ చైతన్య మహాప్రభు కృపను పొందుతారు. చంద్రోదయం తర్వాత భక్తులు మహాప్రసాదాన్ని స్వీకరించి ఇతర భక్తులతో పంచుకుంటారు. శ్రీ గౌర పౌర్ణిమ కేవలం పండుగ కాదు, మన ఆత్మను శుద్ధి చేసే పవిత్ర అవకాశం. ఈరోజు మనం శ్రీ చైతన్య మహాప్రభువు సందేశాన్ని మన జీవితంలో అనుసరించి వారి కృపతో భగవద్భక్తిలో నడిచేలా మనందరికీ వారి ఆశీస్సులు లభించాలని కోరుకుందాం. జై